ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 30 నుంచి ఏప్రిల్ నెల 6 తారీఖు వరకు 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. దా చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి, మిథున రాశి వాళ్ళ జ్యోతిషవాణి. మిథున రాశి వాళ్ళకి సాక్షాత్తంగా అమర్నాథుడు శివుడు. ఈ మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచించడం చాలా ఎక్కువ. ఏదన్నా పని మీద ఈ ధ్యానం పెట్టిందంటే అది ఎప్పుడైతుందో ఎట్లయితుందో అని అదే ఆలోచన ఎక్కువ ఆలోచిస్తారు. కాలేదనుకోండి, ఇంకా మనసు చాలా అది కావాలి, లేకపోతే కాకపోవాలి, కానీ ఏదో ఒక పేస్తలా కావాలి. అప్పుడు మీకు యథార్థం ఉంటుంది. అది మనసులో అనుకుని కూర్చున్నారంటే అది చేసేదాకా మీ మనసు పొందది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము, ఈ మధ్యాహ్నం కొన్ని రోజుల నుంచి మాత్రం ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి జరుగుతుంది కదా, దాంట్లో మనసు శాంతం ఇంకా ఎక్కువ లేదు. ఇది అవుతుందో కాదన్నట్టు ఉంది. ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఏముందంటే అమ్మవారు దయ, అమ్మవారు జగన్మాతకు మరవవద్దు. ఏదైనా కానీ కులదేవినికి మరవవద్దు. ఇంటి లోపల పొద్దుగల్లా సాయంత్రం దీపహారం ఇంటి లోపల పెట్టాలి. ఇంటి దేవునికి నమస్కారం చేయాలి. నొష్టకు కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళిండంటే అది ఏ పైన కానీ అది మీరు చక్కగా సాగించుకొని వస్తారు. ఓడైతే రారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొన్ని రోజుల నుంచి మాత్రం ఇంటి మీద మాత్రం దరిద్రగడ సతాయిస్తుంది. ఈ రాశి వాళ్ళకి కొన్ని రోజులైతుంది కొంచెం అప్పు బాధ కొంచెం ఎక్కువైపోతుంది. అనవసరంగా కొంచెం ఇంటి మీద అప్పు అయ్యి ఏమవుతుందంటే అది ఎప్పుడు తీరిపోతుందో, ఎప్పుడైపోతుందో, ఎట్లయిపోతుందో. మరి ఇన్ని రోజులైతున్నాం, మొత్తం గంగలు మునిగినట్టే మునుగుతున్నాం. ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి జరుగుతుంది. పరమాత్మ మాకు మంచి జరుగుతుందో, ఎప్పుడు మీరు పైమెట్టి ఎక్కుతామో, మాకు ఎప్పుడు మాకు ఈ కష్టాలన్నీ కడతేరి మాకు ఎప్పుడు పైకి వస్తామో, ఎప్పుడు లేదోమని ఎప్పుడు ఊక టెన్షన్ ఆలోచన చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి మీరు. ఈ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఇంత ఆలోచిస్తే అది మంచిది కాదు. ఈ కాలంలో ఏమన్నారు, వెనుకటి కాలం అది టెన్షన్ నడిచింది. ఈ కాలంలో టెన్షన్ అది ఇది ఆలోచిస్తే పైలా లేని రోగాలు జరుగుతాయి. అది అనవసరంగా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ముందల టైం చాలా బాగుంటుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. తొందర పడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. ఇప్పుడు వచ్చేది ఏముందంటే శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం, కొత్త సంవత్సరం ఉగాది పోయింది. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఉంది. అంత జయం జరుగుతుంది. తల వంచేది లేదు, చేయి జాపేది లేదు. టైం చాలా బాగుంది. కానీ ఏమంటే తొందరపడి మాత్రం మీకు పడదు. ఈ టెన్షన్ తీసుకోవద్దు, ఊక ఆలోచించవద్దు, అది మంచిది కాదు. ఒకసారి గవ్వలిద్దాం. ఓం నమ శివాయ. వా, 2 చాలా మంచి గవ్వలు పడ్డాయి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం శనిపై మంచి స్థానంలో కూర్చున్నది. మంచి స్థానంలో కూర్చున్న తర్వాత అది ఏం చేస్తుంది, అదిగా వదిలిపెట్టదు. అది ఊక సతాయిస్తూనే ఉంటుంది. నెత్తి మీద కాలు పెట్టి అనగ తొక్కుతుంది, తమాషా చూస్తుంది. చూద్దాం ఎంతవరకు నడుస్తుందో అని పడగొట్టది, తమాషా చూస్తుంది. ఇది సామాన్య దరిద్రం కాదు, ఈ దరిద్రం పోవాలి. ఈ సంవత్సరం అంతా అంటే ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళు చాలా నిదానంగా ఉండాలి. నిదానం ఉంటే చాలా బాగుంటుంది. ఎందు గురించి అంటే గురువుకు మంచి స్థానం దొరకలేదు, శనికి మంచి స్థానం దొరికింది. ఎందు గురించి అంటే ఈ మిథున రాశి వాళ్ళకి చాలా చెడ్డగా సతాయిస్తుంది. లేని అపనింద, లేనిది ఒకటి కిరికిరి, లేనిది ఒక జగడ. ఇంటి లోపల ఎంత మంచి పని చేయి చెడే అవుతుంది. బయట పోయి ఎంత విమానంగా ఎంత వంగి పని చేయి ఒక మాటనే వస్తుంది. ఎంత మంచి చేస్తే ఒక చెడు మాటనే వస్తుంది. శని అనేది చాలా చెడ్డగా ఉన్నది. ఈ మిథున రాశి వాళ్ళు తొందరపడవద్దు, నిదానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. నమస్కారం. ఏమన్నా మీకు డౌట్ క్లియర్గా వినాలనుకుంటే మీరు ఒకసారి ఫోన్ చేయండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.